లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కర్పూరంతో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి. చేతిలో డబ్బులు మిగలాలి అని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాటిని సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఫలితాలు లభించకపోగా మరిన్ని కష్టాలు తోడవుతాయి. అలాంటిది కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత 5 కర్పూర బిళ్ళలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఆ తర్వాత ఆ మూటకు పూజ చేసి హారతి ఇచ్చి ధూపం వేయాలి. ఈ విధంగా కర్పూరం కట్టిన మూటకు లక్ష్మీదేవికి పూజ చేసిన ఆపై ఆ మూటను తీసుకెళ్ళి బీరువాలో డబ్బులు బంగారం పెట్టే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయట, మెరుగవుతాయి. కర్పూరంతో చేసే ఈ పరిహారం కర్మ ఫలితాలను తొలగిపోయేలా చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు ఈ డబ్బును కేవలం మంచి మార్గంలో సంపాదించాలి.